కొన్ని వందలు వేల మందిని మీరు మేల్మరువత్తూరు ఇట్లా కన్యాకుమారి వరకు కొన్ని వందల బస్సులు పెట్టి మీరు జనాల్ని ఈ విధంగా టూర్లకు తిప్పుతా, దైవ దర్శనాలు చేస్తా, అంతా ఫ్రీగా అన్నీ చూపిస్తా, దీనికంతా డబ్బులు ఎక్కడిది? దీనికి మాకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. నేను బయట ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాత గుడికి ఎంత ఖర్చు పెట్టారు? దీని మొత్తానికి మీరే ఖర్చు పెట్టారా? లేదంటే ఇంకే ఎవరైనా ఖర్చు పెట్టారా? దీనికి నేను సొంతానికైతే నా నా డబ్బులైతే ఒక 15 ఈ లక్షలు. అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. ఒక పెళ్లి భోజనం లాగా పెడతా ఉన్నారు. దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? దీని మోటో ఏంటి? నేను 1999 నుంచే నేను కష్టపడేదానికి దిగినోడు. అంటే ఇప్పుడు గంటావూరు మురుగన్ అనేది ఒకప్పుడు చాలా చిన్న వ్యక్తి, ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇతను ఇంకా ఏదేదో చేస్తా ఉన్నాడు అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఏదో మార్గాల నుంచి వస్తూ ఉంది. దీనికి ఆ డబ్బుల్ని ఇట్లా డైవర్ట్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఒకడే సంపాదించినాను అనుకోండి. ఈరోజే నేను ఒకటి సంపాదించినప్పుడు నేను ఒక 100 రూపాయలు సంపాదిస్తాను, దేవునికి ఒక 10 రూపాయలు పెట్టగలుగుతాను. ఏమంటే నాకు పెండ్లాం బిడ్డలు ఉన్నారు, మా చెల్లెలు ఉంది, మా చెల్లెలు బిడ్డలు ఉన్నారు. ఇంతవరకు నేను జనాలు అనుకోవచ్చు నేను ఇంత దేవకార్యం చేస్తానని అనేసి. మా చెల్లెలు మా చెల్లెలు అంత కొట్లాడుకుని వచ్చేసి 10 సంవత్సరాలు అయింది. మా చెల్లెలు ఇంతవరకు మా చెల్లెలు సొంత మిల్లు లేదు, బాడీ ఇంట్లో ఉండదు. గంటావూరులోనే బాడీ ఇంట్లో, నాకు సొంత మిల్లు ఉంది. వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేసి మా చెల్లెలు బాడీ ఇంట్లో ఉండదు. ఈరోజు గంటావూరులో కూడా బాడీ ఇంట్లో ఉన్నది. పొలమనేరు ప్రజలందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ మరియు సేవారత్న డాక్టర్ మురుగన్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారు నమస్తే. నమస్తే సార్. పొలమనేరు నియోజకవర్గం నుండి మీకు శుభాకాంక్షలు తెలుపుతుంటున్నాము. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు సేవారత్న అనే అవార్డు రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తోంది, మీకు ఎలా అనుభూతి చెందుతున్నారు, దీనిపైన వివరణ చెప్పండి. ఫస్ట్ సంతోషంగా ఉండదు సార్. మేము ఇంత సేవా కార్యం చేసి అమ్మవారి ఆశీర్వాదం వల్ల అది మనకి దొరికింది. మన గుర్తింపు మనకి తెచ్చిన దానికి నేను ఏం ఎక్కువైతే చదువుకోలేదు, తక్కువ చదువుకొని 5వ క్లాస్ చదివినాను. కానీ నన్నే గుర్తు చేసి వాళ్ళు అవార్డు ఇచ్చడం, అంత పెద్ద అవార్డు ఇచ్చడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంత షార్ట్ పీరియడ్లో మహామహులకే దక్కని గౌరవము, అరుదైన గౌరవము మీకు దక్కిన దానికి మీరు ఏమనుకుంటున్నారు అన్నగారు? గంగమ్మ ఆశీర్వాదం, ఆ తల్లి ఆశీర్వాదం ఉంది కాబట్టి నాకు అవార్డు అనేది కూడా దక్కింది. లేదంటే అవకాశం అయితే లేదు. గంగమ్మ సేవ చేసేదానికి స్టార్ట్ అయినాకనే అవార్డు అనేది దొరికింది. బరుగురు నుంచి ఒక 22 కిలోమీటర్ చిన్న విలేజ్. నేను పుట్టి పెరిగి చదివిందంతా బరుగురే మాది. బరుగురు నుండేసి బరుగుర్లో నేను 5వ క్లాస్ నేను చదివింది, గవర్నమెంట్ స్కూలే చదివింది. 5వ క్లాస్ చదివి మేము అంతంతగా ఉండేవాళ్ళే, మేము ఎక్కువ అంటే ఏమి లేదు. కానీ మా తాతోళ్ళు వాళ్ళంతా బాగా మంచి రిచ్గా ఉండారు. మా తాతోళ్ళు ఆస్తి దాదాపు ఒక 85 ఎకరా భూమి ఉంది మా తాతది. అంటే 7 మండలాలకి మా తాతయ్య పెద్ద మనిషి. మేము 1 ఇయర్ కుల చెదిరారు. 7 మండలాలకి మా తాతోళ్ళు పెద్ద ఇది. మా తాతకి 2 భార్యలు. ఈ 2 భార్యలకు 10 మంది పిల్లోళ్ళు. 10 మంది పిల్లోళ్ళు మా అమ్మ కూడా ఒకతే. మా అమ్మ పెళ్లి చేసుకొని మా నాయన కొంచెం డ్రింక్స్ అలవాటు ఉంది కాబట్టి అంత ఒక రకంగా మాట్లాడతారనేసి బరుగురికి వచ్చేసినాం. బరుగురికి వచ్చినాకనే మేము పుట్టి పెరిగి చదివింది మొత్తమే బరుగురు నుంచి మళ్ళీ ఊరికి పోయినాం. మా ఊరికి పోయే లోపల ఇంకా వాళ్ళ అన్నోళ్ళు అంతా కొంతమంది తప్పుగా మాట్లాడేది చూసేసి మా అమ్మకి కొంచెం ఇదైపోయేసి మళ్ళా 1999లో పొలంనేరుకు వచ్చినాం. బతుక్కునే దానికోసం పొలంనేరుకు వచ్చినాం. మీరు మొదట ఈ సేవా కార్యక్రమాల్ని ఎక్కడ మొదలు పెట్టారన్నగారు? ఈ సేవా కార్యక్రమం వచ్చి నేను పనిచేసిన నుంచే నేను మామూలు కొంచెం ఎవరికైనా కొంచెం నాతో పాటు పనిచేసే వాళ్ళకి కొంచెం వాళ్ళు ఏదైనా హెల్ప్ అంటే ఇస్తూ ఉన్నాను అనమాట. నేను ఒక బేకరీ మాస్టర్ని. బేకరీ పీరియడ్లో ఫస్ట్ వచ్చింది పొలంనేరుకు వచ్చింది. ఒక స్వీట్కి అసిస్టెంట్గా ఒక స్వీట్ అంగటి పనికి వచ్చినాను. ఆ నుంచి కొంచెంగా ఎదిగినాను. కొంచెంగా ఎదిగి బెంగళూరుకి పనికి పోయినాను. ఈ బెంగళూరులో నేను పనిచేస్తా ఉండేటప్పుడే నాకు శాలరీ వచ్చినప్పుడు నా వల్ల అయిన కాడికి 500 1000 సాయం చేసుకుంటా ఉన్నాం. నా వల్ల అయిన సాయం వాళ్ళు అడుగుతారు, నా వల్ల అయిన సాయం నేను కూడా చేసుకుంటా కొంచెంగా నిదానంగా బేకరీ పీరియడ్ నుంచి కొంచెంగా ఎదుక్కొని బేకరీలో మనకు అనేసి మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఒక పట్టుదలగా నిలబడతాం.
ఇది మనకి మంచి పేరు రావాలా, దీన్ని ఇది చేయాలనేసి దాన్ని వెనకడుగు అయితే మనం వెనకడుగు వేయకుండా మనము దాన్ని ముందుకు వేసుకొని పోతా ఉండేది మనకి అబ్బు నుంచి అలవాటు ఉండేది. మీరు గంటావూరు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని చిన్ని స్థాయిలో ఉన్న ఆలయాన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్లారు. దాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా అంటున్నారు. దాంతోపాటు ప్రతి మంగళవారము, శుక్రవారము విశేషంగా అభిషేకాలు, అందులో పాటు ఈ అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. ఒక పెళ్లి భోజనం లాగా పెడతా ఉన్నారు. దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? దీని మోటో ఏంటి? నేను 1999 నుంచే నేను కష్టపడేదానికి దిగినోడు. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1987. 1999 అంటే ఆ చిన్న వయసు నుంచే నేను సంపాదించుకునేదానికి నేను బయట పోయినాను. నాకు ఏం అలవాటు లేదు, డ్రింక్స్ అలవాట్లు ఇలాంటి అలవాటు లేదు. నేను అప్పటి నుంచే సంపాదించి కొంచెం కొంచెంగా కూడబెట్టుకొని నా ఉండే అప్పులు నేను తీర్చుకొని కొంచెం కొంచెంగా ఎదిగినాం. దాంట్లో వచ్చిన డబ్బులు కొంచెం కొంచెంగా చేర్చి పెట్టినాము. ఏదో మా వాళ్ళ అయింది, మేము ఆడ ఏదో జాగాలు గీగాలు తీసి పెట్టినాము. ఇది చేసుకుంటా పోతా ఉండే అయినప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఒక 9 సంవత్సరాల ముందు, ఒక 9 ఏళ్ళు అయిపోయింది. 9 సంవత్సరాల ముందు మా పెద్ద ఆయన ఉన్నాడు తిరుపతూరులో అనేసి. అతను రియల్ ఎస్టేట్కి వస్తావా అన్నాడు. రియల్ ఎస్టేట్కి వస్తావంటే నాకు అలవాటు లేదు, నాకు తెలీదు అది ఎట్లా చేయాలా ఏం చేయాలో తెలియదు అంటే, సరే నీ దగ్గర డబ్బులు ఎంత ఉందో ఎత్తుకొని రా, నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. నా దగ్గర డబ్బులు అయితే ఏం లేదు, నేను నగలంటే ఉంటుంది ఒక 60-70 గ్రాములు ఉంటుంది, డబ్బులు అయితే ఒక 60-70 వేలు ఉంటుంది పెద్ద ఆయన అన్న. నీ వల్ల ఉన్నిన కాడికి ఎత్తుకుంటారా, నేను నేర్పిస్తాను అన్నాడు. ఉన్నిన కాడికి దాదాపు ఒక 4,70,000 ఎత్తుకుపోయి అతని దగ్గర ఇచ్చినాను. ఇచ్చినప్పుడు ఆ 4,70,000 నాకు ఒక ప్లాట్ ఒకటి అతను డబ్బులు వేసి ఒక ప్లాట్ ఒకటి కొని ఇచ్చినాడు. 50కి 40 ఒక ప్లాట్ ఒకటి కొన్నాడు. ఆయన కొనింది వచ్చి 14 లక్షలకి. అంటే వైన్ ప్లాట్లే నాకు ఒక ప్లాట్ కొని ఇచ్చినాడు 14 లక్షలకి. ఈ ప్లాట్ నీ పేర్లో రిజిస్టర్ చేస్తాను, ఇది కస్టమర్ వచ్చినప్పుడు నేను నీకు అమ్మేదానికి నీకే అవకాశం ఇస్తాను, దీన్ని బట్టి నువ్వు ఎట్లా చేయాలా ఏం చేయాలనేసి నువ్వు నేర్చుకున్నాడు. అట్లా తీసుకున్నప్పుడు ఆ జాగా మేము తీసుకున్నాను. నేను తీసుకునేసి దాదాపు ఒక 3 నెలలు అతనితోనే ఉన్నాను. అతను ఏమన్నా ప్లాట్ వేస్తే అతనితో పాటు పోతాను, కమిషన్కి పని చేస్తాను. ఇది చేస్తూ ఉంటే మళ్ళీ అతను ఫస్ట్ అది ప్లాటు ఫస్ట్ సేల్స్కి వచ్చింది. ఫస్ట్ సేల్స్కి వచ్చినప్పుడు 23,70,000 అమ్మిచ్చినాడు. ఆ ప్లాటే అతనే అమ్మిచ్చినాడు. 23,70,000 అతనే అమ్మిచ్చేసి దానికి మనకి అప్పుడు ఇది ఏమీ రాలేదు. అంటే నేను మామూలు చిన్న మామూలు బేకరీ పిల్లలు కానీ, బేకరీ పిల్లల నేను కబోర్డ్ వర్క్ అంతా చేస్తూ ఉంటాను. దాదాపు మనం పొలంనేరులోనే ఒక 4 అంగడులు చేసినాను. అంటే మనము సత్యగంగం గుడి పక్కలో ఉండే బాలాజీ బేకరీ కానీ, ఈ పక్క వినాయక బేకరీ కానీ, అక్షయ బేకరీ కానీ, మళ్ళీ ఆడ గుండుబాయి కాడ బాలాజీ బేకరీ కానీ, ఒక 4-5 బేకరీలు నేను కబోర్డ్ వర్క్ చేసిన. అట్లే గుడియాతంలో చేసినాను, తిరుపతిలో చేసినాను, చెన్నైలో చేసినాను, బెంగళూరులో చేసినాను. చాలా ఈ కమిషన్ వర్క్ చాలా చేస్తా ఉన్నాను, పని చేసుకునే చేస్తా ఉన్నాను. వీళ్ళంతా మనకి కూడా కమిషన్ కూడా ఇచ్చినారు. అతను బాలాజీ బేకరీ ఆయన అయితే నాకు ఒక 8 గ్రాముల బంగారు చైన్ అయితే ఇచ్చినాడు. ఆ కబోర్డ్ వర్క్ చేసిన దానికి 8 గ్రాముల బంగారు ఇదే ఇచ్చినాడు. మళ్ళీ ఇతను వినాయక బేకరీ అయినా ఆయన దాదాపు ఒక 60,000 రూపాయలు అమౌంట్ ఇచ్చినాడు. అంటే చిన్నది ఇక్కడ కమిషన్ వర్క్. అంటే ఇది బేకరీ రియల్ ఎస్టేట్ అంటే మనం అది ఎంతకి మనకి తెలియదు అనేసి ఈ స్థాయి నుంచి ఈ కమిషన్ పెట్టుకొని షోకేసులు ఎవరికైనా తీసేయడము, బేకరీలో మా మనిషిని ఎవరైనా మాషిని ఎత్తుకుపోతే 2,000 రూపాయలు కమిషన్ ఇస్తారు, పిల్లోళ్ళని చేరిస్తే 3,500 కమిషన్ ఇస్తారు. ఇట్లా ఆడ పని చేసుకుంటా ఉన్నప్పుడు కొంచెం అంటే మన సంపాదన అట్లే ఉండిపోతుంది, వచ్చే కమిషన్ అట్లే కొంచెంగా చేర్చి పెట్టుకొని దాంట్లో ఏమో ఇది చేసుకొని ఉంటాం అనేసి అట్లా కొంచెంగా చేసుకొని వచ్చినాను. కానీ రియల్ ఎస్టేట్ అనేది పోవడం ఇది 9 సంవత్సరాల ముందే నేనైతే పోవడం. దీన్ని కొనేసినాక మళ్ళీ ఈ అమౌంట్ మళ్ళీ అతని దగ్గర ఒక 20,70,000 అమ్మినాము. మళ్ళీ అది ఆ 70,000 నేను ఎత్తుకుని 20 లక్షలు అతనికి ఇచ్చిన. దీన్ని వేసుకొని కొంచెం నేర్చుకుంటాను అన్న. ఇంకా దాన్ని పెట్టి దాని తరపున ఒక 4 ప్లాట్లు దాంట్లోనే మళ్ళీ కొన్ని రిజిస్టర్ చేసినాడు. దీన్ని నువ్వు సొంతంగా నువ్వే అమ్ము దీన్ని అన్నాడు. అంటే అప్పుడు ఒక 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల దీన్ని నువ్వు అమ్ము, దీన్ని అమ్మినావు అనుకో నీకు అప్పుడు ఎట్లా అమ్మాలా ఏమనేసి నీకు వస్తే నీకు అర్థమైతే మళ్ళీ కావాలంటే నువ్వు చేసేదానికి వీలైతే చెయ్యి, లేదంటే వద్దు. దీంట్లో లాస్ అయిపోతే ఏముండదు, ప్రాణానికి వచ్చేస్తుంది. నీకు నమ్మకం అయితే నువ్వు అమ్ము, లేదంటే వదిలేయి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. దీన్ని పెట్టుకొని 4 ప్లాట్లు తీసుకొని మిగతా వాయిందే ప్లాట్ కాబట్టి ఆయన అమ్మినప్పుడు నాకు డబ్బులు ఇచ్చేయన్నాడు.
ఈ 20 లక్షల్లో నేను వేసి అమ్మినప్పుడు నాకు దాదాపు 9 లక్షల రూపాయలు లాభం వచ్చింది. అని అమ్మినాము దాన్ని ఎట్లా అని మనం నేర్చుకుని దాన్ని అమ్మినాను. అప్పటి నుంచి అతను దీన్ని కొంచెం కొంచెంగా సంపాదించిన డబ్బులంతా అతనికి ఇచ్చి చేసుకుంటా వస్తా ఉన్నాము. సొంతానికి అయితే మనం ఆడ ల్యాండ్ల గిండ్లు అయితే కొనలేదు, తీసే దాంట్లో మనం అమౌంట్ వేస్తాం. అతను ఆడ తీస్తాడో దాదాపు బరుగురు నుంచి తిరుపతూరు చాలా జాగాలు వేసిండాడు ప్లాట్. అంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభాల్ని మీరు గంగమ్మ గుడి అభివృద్ధి కోసం మీరు కేటాయించడం జరుగుతుంది. అప్పుడు కొంచెం మనము ఫస్ట్లో వచ్చి ఏమి మనకి ఈడ వచ్చి గంగమ్మ గుడి వచ్చి ఇచ్చింది లేదు. అంటే పోయిన సంవత్సరమే నాకు ఈడ ఇచ్చిండేది. అంతకుముందు నేను మా పెళ్ళాం నా బిడ్డలు చాలా అప్పులోళ్ళు, చాలా బీద కుటుంబం. మనం పోయి జాగాలు గీగాలు ఇప్పుడు ఇంత 82 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మేము పంచుకోవాలంటే కూడా దాన్ని మనం సేద్యం చేసేంత కెపాసిటీ మాకు ఉండాలా, బోర్ వేసుకునే కెపాసిటీ మాకు ఉండాలా. మాకు ఏమి లేదు కాబట్టి దానిపైన ఆలోచన లేకుండా దీన్ని పెట్టుకొని చేసుకొని పోతా ఉండేటప్పుడు మళ్ళా నేను గంగమ్మ గుడి సేవ సంపాదించిన డబ్బులు ఆడ పెట్టాలనేసి అంతా నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ కొన్ని ఏళ్ళు ముందు పొలంనేరుకి వచ్చిన కొత్తలు అయితే నేను ఇక్కడ బేకరీ పెట్టినాను గంటాఊర్లో ఫస్ట్ బేకరీ పెట్టింది అయితే నేను బేకరీ పెట్టేసి జరిపిస్తా ఉన్నాను. మంచి వ్యాపారం, 6,000-7,000 రూపాయలు వ్యాపారం జరుగుతాను డబ్బులే. 6,000-7,000 అప్పుడే గంటాఊరు గంగమ్మ గుడి ఉండింది. అంటే ఇప్పుడు ముందర ఎట్లా ఉందో అట్లా ఉండింది, గోపురం అంతా ఉండింది. ముందర సీట్లు మాత్రం వేసుకున్నారు. సీట్లు వేసుకున్నాక మళ్ళీ ఆడ ఉండే వాళ్ళతో పాత కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఆ పాత కమిటీ మెంబర్స్లకి వాళ్ళకి మేము చెప్పినాం. నేనైతే ఏం చెప్పినా అంటే, నేను చాలా జాగాలు పని చేసిన అన్న, బెంగళూరులో చేసినాను, మన ఆంధ్రాలో చేసిన, చాలా జాగాలు చేసిన, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రండి బిల్ బుక్ రెడీ చేయండి, పోయేసి ఎత్తుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తాం, అయిన కాడికి డొనేషన్ చేస్తాం, గుడిని డెవలప్మెంట్ చేస్తామంటే వాళ్ళు సరే అన్నారు. సరే అనేసి అందరూ ఒప్పుకొని, అదే సార్ గంగ పండుగ అయిపోయి ఉండి పోతాం అని కూడా వాళ్ళు మనకి అవకాశం ఇచ్చినారు. సరే లేదేసి మనం ఉండే దాని లోపల ఎక్కువ అప్పులు అయిపోయింది. బేకరీ వల్ల దాదాపు చాలా అప్పులు అయిపోయింది. 4-4.5 లక్ష దాకా అప్పు అయిపోయింది. 4-4.5 లక్ష అప్పు అయిపోయేసి నేను ఊరు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు అప్పుడు ఎవరు కానీ సాయం చేయలేదు. అంటే అప్పులోళ్ళకి భయపడుకొని మంచం కింద పనుకొని నేను ఒక చిన్న ఇల్లు బాడిగింట్లో వచ్చింది. ఫస్ట్ మాకు సొంతం ఇల్లు ఏమీ లేదు. నేను ఈ మధ్యగానే సొంతంగా ఇల్లు కూడా నేను కట్టుకున్నాను. మాకు సొంతం ఇల్లు ఏమీ లేదు. మా ఊర్లో కూడా ఇల్లు ఏమీ లేదు. ఇల్లు గుడిసి ఇల్లు ఉన్నింది, అది పడిపోయింది. ఇల్లు ఏమీ లేదు. మళ్ళీ అప్పుడు కొన్ని సందర్భంలో ఈ అప్పుల వల్ల నన్ను అవమానం చేసి నన్నే బాధ పెట్టించి చేసినప్పుడు నేను గంగమ్మని మొక్కుకున్నా. తల్లి, నేను ఏం తప్పు చేయలేదు, ఎవరు సొమ్ము తినలేదు, ఏమి ఆశపడలేదు కదా, నా కష్టంతో నేను బతుకుతున్నాను. ఏదో నేను అంగడి పెట్టుకుని 10 రూపాయలు సంపాదించుకుంటే నేను నా బిడ్డలకి రేపు పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఎత్తి పెట్టుకోవాలా, మా చెల్లెలకి పెళ్లి చేయాలా, నేను ఇల్లు వాకిలు కట్టుకోవాలా అనేసి ఆశగా ఉన్నాను. నేను అప్లోడ్ చేసి ఊరు వదిలేసి పంపించేస్తాను కదా తల్లి, నేనేం తప్పు చేసినాను అంటే నీ స్థానంలో వచ్చి నీ గుడికాడ వచ్చి కూర్చొని నాకు తప్పు అయిపోయిందా అనుకునేసి బయట ఈ అప్పులోళ్ళు పిలుచుకొచ్చి నన్ను కూర్చోబెట్టి చాలా మానభంగం చేసినారు. చాలా ఈ గంట ఊర్లో చాలా నన్ను చెప్పుగా మాట్లాడి మనల్ని వచ్చి చాలా మందిని పెట్టి, అరగొండ నుంచి మా అత్తోళ్ళూరు అరగొండ, నాది లవ్ మ్యారేజ్, మా క్యాస్ట్ వేరా, మా భార్య వాళ్ళ క్యాస్ట్ వేరా. లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ టైం నైట్ 12 గంటల రాత్రికి పిలుచుకొచ్చినారు. అన్నం లేకుండా ఏమీ లేకుండా పిలుచుకొచ్చి కూర్చోబెట్టినారు నన్ను. తెల్లారితో మళ్ళీ అందరూ పిలిచి, చిన్న పన్న అందరినీ పిలిచి అంతా పంచాయతీ చేసినారు. పంచాయతీ చేసినప్పుడు మా భార్య డెలివరీ టైం, అప్పుడు దాదాపు 10 రోజులు డెలివరీ ఇచ్చినారు. అప్పుడు చెప్పినాము, మా భార్య వాళ్ళు అన్నోళ్ళు కూడా అందరూ అడిగినారు, వద్దులే అప్పులు ఇవ్వాలి కదా, మేము ఇస్తాం, మేము ఈ ఊరే, మాకు సొంత మిల్లు ఉంది అంటే, వాళ్ళకి సొంత మిల్లు లేదు, ఏమీ లేదు, ఊరోలేసి పారిపోతే ఎట్లా అనేసి కూడా అరగొండలో వచ్చి వాళ్ళు మాట్లాడినారు. మళ్ళీ వాళ్ళు ఆడ ఫస్ట్ 5 మంది వేసినారు, మళ్ళీ ఒక 10-15 మందిని పిలిపించేసి ఆ టైంకి లేదు వదలకూడదు అనేసి ఆ టైంలో అంతా పిలుచుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అంతా ఇచ్చేసినారు. అప్పుడు ఏడ్చుకొని, ఇంత మర్యాద మనం ఎప్పుడు అన్నానికి లేనప్పుడు కూడా మర్యాద పోగొట్టుకోలేదు, మర్యాద లేనప్పుడు మనకి మర్యాద పోగొట్టుకోకుండా ఉండిపోయినాము, ఇప్పుడు మనకి ఇంత మర్యాద పూసింది అనేసి నేను దాదాపు నీళ్ళు పోసుకొని 3 రోజులు అయిపోయింది. మా భార్య కడుపులో ఉండదు, నా దగ్గర అయితే రూపాయి డబ్బులు లేదు. నేను సంపాదిస్తేనే మా భార్యకి డెలివరీ చేయాల, లేదంటే లేదు. అలాంటి పొజిషన్లు నన్ను పిలుచుకొని వచ్చేసినారు అనేసి
ఆడపోతే మళ్ళీ పని మాకు ఈ నుంచే నేను ఓనర్ ఫోన్ చేసి అయితే చెప్పేసినాడు పీలేర్లు పని చేస్తా అన్నాడు. పీలేర్లు పని చేస్తా అన్నాడు. ఓనర్ ఫోన్ చేసి పని చేసినాడు. ఆర్డర్ ఉన్నప్పుడు నువ్వు లీవ్ ఎత్తుకునేస్తే ఎట్లనా, మాకు వద్దులే, నువ్వు నిలిచిపో, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాము, నీకు 4,000 రూపాయలు జీతం ఇయ్యాల, శాలరీ డబ్బులు ఇయ్యాల, వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాడు. నేను 4,000 పెట్టుకుని మా భార్యని నాకు ఎట్లా హాస్పిటల్ పిలుచుకొని పోలే, ఎట్లా కాపాడాలని నాకు తెలియదు. ఒకటి ఉంటే అవకాశం ఉంటే చూస్తాం, లేదంటే చచ్చిపోతామనేసి ప్లాన్ చేసుకొని బయలుదేరినాడు. అప్పులోళ్ళకి అంత సమాధానం చెప్పేసి మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు ఒప్పుకోలే. ఉండే వాళ్ళు ఎవరైనా చెక్కులు గిక్కులు ఇస్తే మీ కొడుకు నేను పంపిస్తామంటే మా అమ్మ స్టేట్ బ్యాంక్ చెక్కులు ఉంటే రాసి ఇచ్చినారు. స్టేట్ బ్యాంక్ చెక్కులు ఉంటే రాసినారు. అది కూడా రాసి ఇచ్చిన వాళ్ళు డబ్బులు అయితే తీసుకొని వేసినారు. ఇంతవరకు చెక్కులు గిక్కులు కూడా ఎవరు కూడా ఎత్తుకొచ్చి ఇవ్వలేదు. అది ఇచ్చేసినారు. అది చేసి మళ్ళా నేను ఇచ్చేసి మళ్ళీ పోతా ఉండేటప్పుడు గంగమ్మ గుడి ముందర పోతా ఉండేప్పుడు రాయి తగిలింది నాకు ఏలుకి రాయి తగిలి రక్తం వచ్చేసింది. నేరుగా గుడి ముందరే రాయికి తగిలి రక్తం వచ్చేసింది. రక్తం వచ్చేసినప్పుడు గుడి ఓపెన్లో ఉండింది. అప్పుడు ఏడ్చుకుంటా మొక్కున్నా, నేను ఏం తప్పు చేయలేదు, ఎవరు నోరు కొట్టలేదు కదా తల్లి, నేను నీతి నిజాయితీగా బతికినాను. నా అంగిడిలో ఉన్నవాడు నన్ను ఏమార్చేసి మొత్తం తినేసి నన్ను ఈ స్థాయికి పెట్టినారు. మాకు ఊర్లో మంచి చెడ్డది లేదనేసి మేము బతుకు చెట్టు కోసం మేము వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇంత బాధలు పెట్టించాలా, ఈ ఊరికి వచ్చినాక ఇంత బాధ పెట్టించాలన్నా, నేను నీకు మంచి చేయాలనుకున్నాను కదా, నన్ను ఎందుకు ఈ బాధ ఇంత ఘోరంగా ఎందుకు ఇచ్చేసినావు అని మొక్కున్నాను. కానీ మొక్కొని పోయినప్పుడు ఆ తల్లిని వేడుకున్నా. కానీ రాబోయే రోజుల తల్లి, నేను నిజంగా నీ దగ్గర అడుగుతా ఉన్నాను, దేవుణ్ణి మొక్కేవాడైతే నేను కాదు. అప్పుడు చెయ్యెత్తి మొక్కేసి రాబోయే రోజులు నేను బాగా ఉంటే నీకు నేను మంచి చెడ్డది ఈ గుడిని అభివృద్ధి నేనే చెయ్యాలా, నాకు అవకాశము అది ఈ తల్లిని చెప్పేసి మొక్కొని బయలుదేరినోడు. నేను మొక్కొని బయలుదేరేసి దాదాపు 7 ఏళ్ళు నేను గంట ఈ పొలం నేరు పక్కల అయితే నేను రాలేదు. ఊరు వదిలేసి వెళ్ళిపోయినాను. మా అమ్మ వాళ్ళు, మా నాయన, మా చెల్లెలు ఉన్నారు. 7 ఏళ్ళు గంట ఊరు పక్క నేను రాలేదు. 7 ఏళ్ళ తర్వాతే నేను గంట ఊరికి వచ్చింది. ఈ 7 ఏళ్ళ తర్వాత నేను గంట ఊరికి వచ్చిన. 7 ఏళ్ళ వరకు నేను గంట ఊరికి రాల. అన్నగారు, మీకు గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్గా ఎప్పుడు అవకాశం లభించింది? దానికి కారణాలు ఏంటి? అంటే నేను ఒక 7 ఏళ్ళ తర్వాత నేను పొలంనేరికి గంటా ఊరికి వచ్చినోడు. పొలంనేరికి అనేసి 7 ఏళ్ళ తర్వాత వచ్చినోడు. ఈ 7 ఏళ్ళ తర్వాత వచ్చినోడు నా బతుకేమో, నేను అప్పుడు దాని లోపల రియల్ ఎస్టేట్ లోపలికి వెళ్ళిపోయినాను. కొంచెం కబోర్డ్ వరకు కూడా బయట దీంట్లో వచ్చి కబోర్డ్ కూడా మనం చేస్తా ఉన్నప్పుడు అది ఇది 2 కలిసి చేస్తా ఉన్నప్పుడు కొంచెం బాగున్నప్పుడు వాళ్ళు పాత వాళ్ళు ఆ గుడికాడ మనం పోయేసి వస్తాను. కానీ నేను మొక్కుబడి వచ్చి మర్చిపోయినాను. నేను బాగుంటే నేను చేస్తామనేసి. కానీ అప్పుడుకి ఏదో మా ఇంట్లో అన్నం అప్పులకి ఇప్పుడు లేకుండా ఏదో 10 రూపాయలు జోబులు పెట్టుకొని మేము ఒక రకంగా అంటే 100కి ఒక 40% బాగుండేసి నేను 10 రూపాయలు పెట్టుకొని నా పని ఏమో నేనేమో చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు పాత కమిటీ వాళ్ళు వచ్చి ఫస్ట్ సారి వచ్చి నాకు అమౌంట్ అడగడం, డొనేషన్, గుడికి ఏమన్నా డొనేషన్ చెయ్యి అనేసి అడిగినప్పుడు 10,000 రూపాయలు నేను రాసినాను. మన తిరుపతి 10,000 రూపాయలు రాసినాను. మళ్ళీ రెండోసారి అట్లే 15,000 రాసినాను. మూడోసారి గంగ పండుగ జరిగినప్పుడు కూడా మళ్ళా 18,000 రాసినాను. ఈ 18,000 రాసేసి మళ్ళీ పండగ అయిపోయేసి నేను ఆ రోడ్లు పోయేసి వస్తా అన్నప్పుడు గుడి ముందర కొంచెం గలీజ్గా ఉన్నింది. అంటే ఇంతకుముందే కడగాలంతా వేసి వదిలేసినారు, అంగడి రూమ్ అనేసి వేసి వదిలేసినారు. అప్పుడు నేనేమన్నానంటే, అది ఎవరికైనా మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా మీరు రాసిస్తే గుడికి ఆదాయం వస్తుంది, ఎవరో 10 మంది బతుకుతారు కదన్నా, ఎవరికైనా రాసియండి, మీరు డెవలప్మెంట్ చేయకపోతే కూడా ఎవరికైనా ఒకరికి ఇవ్వండి అంటే. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వే చూడన్నా, నీకేమన్నా అవకాశం ఉంటే నువ్వే కూడా చేసుకో అన్నారు. సరే చేస్తాం అనేసి ఫస్ట్ ముందర ఉండే రూమ్ ఇచ్చినారు. ఈడ ఫస్ట్ దీన్ని ఒక 4 రూములుగా కట్టుకో అన్నారు. సరే 4 రూములుగా కట్టుకొని మళ్ళీ రేపు బాడీ గిడికి రాలేదంటే మనం ఏం చేస్తాం అనేసి దాన్ని 2 రూముగా కట్టుకున్నాం. 2 రూముగా కట్టుకున్నాను. 2 రూముగా కట్టుకునేసి మళ్ళా వాళ్ళు పైన సిరుసు పెడతాం. ఆ సిరుసు పెట్టేటప్పుడు వాళ్ళు ఇది హైట్ తక్కువగా ఉంది, దాన్ని మోల్డింగ్ వచ్చి అట్లా డమాలిజ్ చేసి కొంచెం హైట్ లేపిస్తావా అన్నారు. సరే చేసిస్తాను అన్నా. మీకు ఇంత పెద్ద జాగా మేము ఉచితంగా ఇచ్చినాం కదా, మీరు చేసుకొని బతుకునే దానికి మీరు అభిమానంగా చేయండి అనేసి నాకు అడిగినారు. సరేనా నేను చేస్తాను,
నా మనసు తృప్తి నా వల్ల అయిన కాడికి నేను అంటే చేస్తాను. మొత్తం అభివృద్ధి మీరే చేస్తున్నారా? దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా మీకు? ఉండారు. అంటే గుడి పని అంటే ఒక మనిషి చేయలేరు కదా. మనము గుడి పని అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ గుడి అయినా కానీ, చిన్న గుడి అయినా కానీ, పెద్ద గుడి అయినా కానీ, పక్కలు ఉండేవాడు సపోర్ట్ ఉంటేనే గుడి పని అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఒకే మనిషి వచ్చి ఏ గుడి, ఏ దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, నా జోబిలో నేను ₹1,00,00,000 పెట్టుకున్నా, నేను ₹1,00,00,000 ఎత్తుకొచ్చి గుడికి పెడతానంటే కూడా ఏ దేవుళ్ళు, ఏ దేవతలు ఒప్పుకోరు. 10 మంది సాయం చేస్తేనే గుడి పని అనేసి జరుగుతుంది. ఆ 10 మంది చెయ్యి పెడితేనే గుడి బాగుంటుంది. ఒకడే డైరెక్ట్ ఎత్తుకొని చెయ్యి పెడితే నేను పెడతాను కాబట్టి నేను ఏం లేకుండా అయిపోతాను. నేను చాలా మంది నేను చూసినా, నేను దేవునికి భక్తి చాలా ఇదిగా ఉంటుంది, చాలా చూసినా నేను. అన్నగారు, ఇప్పుడు ఈ గంటావూరు గంగమ్మ గుడిని ఇంత అభివృద్ధి చేయడానికి దీని వెనకాల ఇంకెవరైనా, మీ వెనకాల ఎవరైనా ఉన్నారా? మా వెనకాల అంటే కమిటీ మెంబర్స్ ఉన్నారు. కమిటీ మెంబర్స్ అంటే జాతర అయిపోయినాక నాకు ఈ చైర్మన్ ఇది ఇచ్చినారు. అంటే 25కి మేలో నాకు ఇచ్చినారు. 25 మేలో నాకు చైర్మన్ ఆ గుడి కట్టించినాను కాబట్టి ఈ సంవత్సరం నువ్వే చేయాలనేసి నాకు అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశం అయిపోయినాక మురుగన్ దగ్గర ఉంటే కొంచెం గుడి ఇంకో కొంచెం డెవలప్మెంట్ అవుతుందో ఏమో అనే ఒక ఆశతో వీళ్ళు 20 మంది నాకు అప్పచెప్పినారు. నువ్వే చైర్మన్గా ఉండు, నీ వల్ల అయిన కానీ నువ్వు డెవలప్మెంట్ చెయ్యి, మా సాయము మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది అనేసి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసినారు. కానీ ఆ గుడి హ్యాండ్ వర్క్ చేసే లోపలనే మనం మారేం గుడి ఉండింది, గంగమ్మ గుడి ఉండింది. ఆడ మేము ఇప్పుడైతే అన్నదానం చేస్తున్నాము, ఆ అన్నదానం కాడ కూడా అన్ని కట్టేసి ఉన్నారు. అంటే మనం దాన్ని ఏం చేసిన ప్లాస్టింగ్ చేసి పైన సీట్లు వేసినాం. సీట్లు వేసేసి మనము ఎక్కువ అంటే ఏమైతే ఏం చేయలేదు. విగ్రహాలు కట్టించినాము, దేవుని చుట్టి కాంపౌండ్ వేయించినాను. కింద గార కొంచెం గలీజ్గా ఉంది అనేసి కింద గార వేసినాము. కింద గార వేసేసి ఇంకా మనము కొంచెంగా ఆ పని చేసుకుంటా వస్తా ఉన్నాం. కానీ వాళ్ళు మనకి ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. సపోర్ట్ చేసి కొంచెం ఇప్పుడు మేము గంగమ్మ గుడి తరపున చీటీలు కూడా జరిపిస్తాను. ఇప్పుడు దాదాపు 3.5 చీటీ వేసుకొనేసి మనము ఆ డబ్బులు ఆ 3.5 లక్షల రూపాయలు చీటీ ఎత్తి ముందర అన్నదానం కాడ ముందర మనకి సీట్లు వేసేదానికి వాన వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఆ డబ్బులు ఎత్తుకొని కొంచెం చీటీలంతా ముందర సీట్లంతా వేసి ముందర ఆర్ట్స్ గిట్స్ అంతా కట్టేసి పెయింట్ గింట్ అంతా ఒక రకంగా కొట్టి ఇచ్చినాము. అంటే మనకి కొంచెం డబ్బులు వచ్చేటప్పుడు ఎవరైనా మనకి సాయం చేసేటప్పుడు నాది ప్రాబ్లం ఉంటుంది చేసుకొని కొంచెంగా చేసుకుంటా వస్తూ ఉన్నాం. అన్నగారు, ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాత గుడికి ఎంత ఖర్చు పెట్టారు? దీని మొత్తానికి మీరే ఖర్చు పెట్టారా, లేదంటే ఇంకే ఎవరైనా ఖర్చు పెట్టారా? దీనికి నేను సొంతానికైతే నా డబ్బులు అయితే 15 లక్షలు ఖర్చు పెట్టింటాను. నేను సంపాదించే డబ్బులు 15 లక్షలు ఖర్చు పెట్టినాను. దీనికి పాత కమిటీ మెంబర్స్ ఒక ఆయన ఉన్నాడు, ఇంతకుముందు చైర్మన్ అనేసి, ఆయన మార్కొండ అనేసి అతని పేరు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు నేను నా దగ్గర ఉన్న డబ్బులు కాడికి నేను ఖర్చు పెట్టేసి మళ్ళా దీన్ని ఇంకో కొంచెం మనము మా కాంపౌండ్ వేయల్లా, కొంచెం ఒక రూపురేఖ తేవల్లా, గుడి ఇంకా అమ్మోరినే కట్టాలనేటప్పుడు మాకు అమౌంట్ లేదు నా దగ్గర అయితే. నేను సంపాదించినంతకే సంపాదించినాను కాబట్టి నా దగ్గర అయితే డబ్బులు లేదు. డబ్బులు లేనప్పుడు నేను అతని దగ్గర కారు కొనాలా అనేసి చెప్పినాను. అంటే కమిటీ మెంబర్స్ ఉన్నారు, కమిటీ మెంబర్స్లో కారు కొనుక్కుంటామని ఒక ఐడియా చెప్తా అంటే నన్ను కారు తీసుకోనా అని చెప్పినారు. మనకి కారు గిరి ఏం లేదు, కారు తీసుకోనా అని చెప్పినారు. అప్పుడు సరేనా అనేసి అప్పుడు కారు తీసుకునేదానికి అప్పుడు అతని దగ్గర అయితే నా దగ్గర అయితే డబ్బులు లేదన్నా, లోన్ వేసుకుంటాము అని చెప్పిన. అందుకు వీళ్ళు కమిటీలో మా ఆయన ఉన్నాడు, శివరాజ్ అన్న అనేసి, మనకు అన్నలాంటాడు, మనకు అన్న మారి మనకి ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు, ఒక ఫ్యామిలీ మారి. అతను చెప్పినాడు, అన్న ఏదైనా ఎవరి దగ్గర అప్పు తీసుకో, ఫైనాన్స్ గేమ్స్ ఏదని అన్నప్పుడు ఆయన మార్కొండ ఆయన దగ్గర అడిగినాం, కారు కొనుక్కుంటా ఉంటానన్నా, ఏదో ఇవ్వండి మీకు వడ్డీలు కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాము అనేసి అతను మనకి ఫస్ట్ 10 లక్షలు ఇస్తానులే అన్నాడు. ఆ 10 లక్షలు ఇచ్చినాడు. ఇచ్చేసి మేము కారు కొనేదానికి పోయినాము. పోయేసి ఒక 2.5 లక్షల డబ్బులు కట్టేసి మిగిలిన డబ్బులు ఎత్తుకొచ్చేసి అదేమో కారుకి అయితే అమౌంట్ కట్టినాము, తీసేదానికి అవకాశం అయితే రాలేదు. మళ్ళా దీన్ని ఈ మిగిలిన డబ్బులు ఏం చేసినాము, గుడికి ఖర్చు పెట్టేసిన. నేను సొంతానికి లేకుండా ఈ డబ్బులు మళ్ళీ గుడికి ఖర్చు పెట్టేసినా. సరే కారు వచ్చేదాన్ని 3 నెలలు అవుతుంది కదా, దాని లోపల ఏమన్నా మన వల్ల అయితే మనం సంపాదించుకుంటాం, ఖర్చు పెట్టేసిన. మళ్ళా కారు రేట్ ఎక్కువ చెప్పినారు 20 లక్షలు అనేసి. మళ్ళీ 20 లక్షలు ఇంకో 10 లక్షలు అయినా మళ్ళీ కావాలంటే నేను అన్ని కల్పిస్తామంటే అతని దగ్గర నుంచి నేను 20 లక్షల రూపాయలు తీసుకునేసినాను. అంటే 5 రూపాయలు ఇంట్రెస్ట్ లెక్కలా నాకు ఇచ్చినారు. 20 లక్షలు 5 రూపాయల లెక్కలు ఇచ్చినారు, 20 లక్షలు ఇచ్చినారు. ఆ 20 లక్షలు కూడా నేను గుడికే ఖర్చు పెట్టేసినాను.
నాది 15 లక్షలు కాకుండా వాళ్ళది 20 లక్షలు కూడా గుడికే ఖర్చు పెట్టిన. అంటే వాళ్ళ దగ్గర అప్పు చేసి మళ్ళీ గుడికే ఖర్చు పెట్టారు. గుడికే ఖర్చు పెట్టేసినాను. వాళ్ళ దగ్గర తీసుకొని గుడికే ఖర్చు పెట్టినా. కానీ నాకు అది ఏమో బయట ఖర్చు పెట్టేదాన్ని నాకైతే అవకాశం రాల. అట్లా ఖర్చు పెట్టేసి వాళ్ళకి బిట్లుగా ఇచ్చినాను అనమాట. 2 లక్షలు, 1.5 లక్షలు. అంటే నాకు వచ్చే ఆదాయం పట్టి వాళ్ళకి దాదాపు వాళ్ళకి నేను అప్పు తీసుకొని దాదాపు 3 నెలలు డిలే చేసి కట్టినాను నేను. అంటే అప్పు చేసి గుడికి ఖర్చు పెట్టడానికి కారణాలు ఏమో అమ్మ నాకు చేపించుకునింది. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా సొంతానికి అయితే నేను ఆలోచించుకోవాలి. అప్పుడు నేను ఏమైనా చేసే దాన్ని ఆ డబ్బులు అప్పులోకి ఇచ్చేస్తామా, లేదు మనం ఏమైనా మంచి చెడు చేసుకుంటాం అనేసి నాకైతే ఆలోచన అవుతారా. గుడికి ఖర్చు పెడతాంలే అనే ఒక దీంతో ఆలోచనతో ఖర్చు పెట్టేసినా నేను. ఇదంతా ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా కొన్ని వందలు వేల మందిని మీరు మేల్మరువత్తూరు ఇట్లా కన్యాకుమారి వరకు కొన్ని వందల బస్సులు పెట్టి మీరు జనాల్ని ఈ విధంగా టూర్లకు తిప్పుతా, దైవ దర్శనాలు చేస్తా, అంతా ఫ్రీగా అన్నీ చూపిస్తా, దీనికంతా డబ్బులు ఎక్కడిది? మాకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. నేను దాదాపు 9 సంవత్సరాలు నేను బయట ఉన్నానంటే నేను కష్టపడి అంటే నా భాగంలో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ నేను ఏదైనా చేస్తే బాగుండాలా, మంచిదే చేస్తారని ఒక నమ్మకంతో మేము అతని దగ్గర నేను చెప్పినాను, నేను ఇట్లా గుడి వాళ్ళు మనం పైన అప్పు చెప్పినారు. దాదాపు 20 మంది మనం అంటే 15 సంవత్సరాలుగా గుడి డెవలప్మెంట్ చేసి గుడిని ఈ స్థాయికి తీసుకొని గంటా ఊర్లో గుడిని నిలబెట్టినారంటే వాళ్ళు పెద్ద 20 మంది నాకన్నా ముందు ఉన్నోళ్ళు. వాళ్ళు ఈ స్థాయి వరకు ఇంత కష్టపడి తెచ్చినారంటే వాళ్ళు దేవునితో సమానం. వాళ్ళు నా పైన బరువు పెట్టేటప్పుడు నేను మా ఊళ్ళకి చెప్పిన, ఇంత పెద్ద బాధ్యత నా పైన పెట్టినారు, ఏదో మీ వల్ల అయిన సాయం మీరు చేయండి. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు జనాల్ని మీరు ఉచితంగా అన్ని గుళ్ళకు తిప్పారు? ఇప్పుడు దాదాపు మేమైతే 11 బస్సులు పోయింది వంశతికి అయితే 11 బస్సులు పోయింది. అంతే. వంశతి గుడికి 11 బస్సులు పోయింది. మనము మళ్ళా దీనికి శ్రీశైలానికి 2 బస్సులు పంపించినాము. భవానీ మాల్కి 4 బస్సులు పోయింది. ఈ వంశతి గుడికి ఇట్లా బస్సులు పెడతాం అనుకుంటున్నాము. కొంచెం గుడి జనాలు వస్తూ ఉంటే, అంటే మన గంగమ్మ గుడిలో ఇంతవరకు ఉండిగా అయితే లేదు, 15 సంవత్సరాలుగా ఉండికి లేదు. నేను పోయిన సంవత్సరము గంగ పండుగ చేసినప్పుడు నేనే ఉండికి తీసినాను, 7,500 ఇచ్చి ఉండికి తీసినాను. మళ్ళా ఇప్పుడు మేము ఉండికి పెట్టినాము. ఏదో జనాలు వస్తూ ఉంటే ఉండికి డబ్బులు పడుతుంది, జనాలు వస్తూ ఉంటే ఉండికి డబ్బులు పడుతుంది. ఈ డబ్బులు ఎత్తుకొని ఇంకో కొంచెం అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తామే. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 3 నెలలుగా ఇప్పుడు 3 నెలలు మేము ఉండికి పెట్టి 3 నెలలు అయింది. ఈ 3 నెలలు మొన్న ఒక 37,000 ఎత్తుకున్నాము. అంతకుముందు ఒక 45,000 ఎత్తుకునేసినాము. ఉండికి డబ్బులు పడింది మాకు. మేము ఎత్తుకొని ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకుని పోతాం. ఇట్లా డబ్బులు కూడా గుడికే ఖర్చు పెడతాం. ఉండికి డబ్బులు కూడా మేము గుడికే ఖర్చు పెడతాం. మేమైతే సొంతానికైతే ఏది ఇది చేసుకునే లేదు. ఇలాంటివి నేను ఇట్లా మనం వంశతి గుడి ఇప్పుడు పెడితే మనకి కొంచెం బాగా మంచి ఇది వస్తుంది కదా, గుడికి కొంచెం మంచి పేరు వస్తుంది కదా, ఏమన్నా మీ సాయం ఏమన్నా మీరు చేయగలుగుతారనేసి మా ఫ్రెండ్ సర్కిల్ నేనైతే అడిగినాను. అడిగితే మా వల్ల అయింది మేము కూడా చేస్తాము అన్నారు. మీరు ఏం చేస్తారంటే, నాకు దాదాపు 20 మంది ఫ్రెండ్స్లు ఉన్నారు. కోలార్లో కానీ మనము ముల్బాగల్లో కానీ, కోలారు కానీ ముల్బాగల్లో కానీ తమిళనాడులో కానీ ఉండేటప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే, నా తరపున ఒక బస్సు పెడతాను అన్నారు. వాళ్ళు నా తరపున ఒక బస్సు పెడతాను, పెట్టుకొని బస్సు ఖర్చు ఎంత అయితే నేను ఇచ్చేస్తాను అనేసి వీళ్ళు 5 మంది నాకు సపోర్ట్ ఇచ్చినారు. బస్సు నేను నా తరపున ఒక బస్సు పెడతామనేసి దాదాపు ఇట్లా చెప్పినారు. మళ్ళా గుంటూరు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మిరపకాయ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. అతను ఫ్రెండ్స్ అయినాడు. అతని దగ్గర అడిగినప్పుడు అతను కొంచెం బిజినెస్ లాస్ అయినప్పుడు మేము ఆయన కొంచెం సపోర్ట్ చేసినప్పుడు అతన్ని నేను ఏ హెల్ప్ అడగల ఫోన్ చేసి అడిగినాను, అన్నా ఇట్లా మేము వంశతి గుడి బస్సులు పెట్టినానన్నా, మీ వల్ల అయిన సాయం మీరు ఏమైనా చేయగలుగుతారా? నేను ఆ రోజు మీకు మంచి చేసినా, నేను ఏం అడగలేదు. ఈరోజు నాకు ఆ గంగమ్మ గుడి అనే బాధ్యత నాకు పెట్టినారు. దానికి నేను వాళ్ళు నన్ను నమ్మి, ఇన్ని ఏళ్ళ తర్వాత ఒకరిని నమ్మి నాకు వాళ్ళు అది పెట్టిన దానికి నాకు అది వాళ్ళు ఇచ్చిన దాన్ని నన్ను ఎంత మర్యాద చేసి వాళ్ళు ఇచ్చినారో ఆ మర్యాద ఇది నేను కాపాడుకోవాలన్నా. గ్రామ దేవత ఇది ఏమన్నా రాంగ్ ఇది ఏమైనా జరిగితే ఊర్లు గ్రామాలు బాగుండదు. మనము సపరేట్గా మన ఇంటి కోసం గుడి కట్టుకోవాలా. గ్రామ దేవత కాబట్టి ఇది మన బాధ్యత ఇచ్చేటప్పుడు ఊర్లో ఉండే వాళ్ళు చల్లగా ఉండాలా. ఏదో మీ వల్ల అయిన సాయం మీరు చేయండి, అట్లా వంశతి గుడికి పెట్టినాను కొంచెం డెవలప్మెంట్ కానీ అంటే
అన్నా నేను 2 బస్సులు పెడతాను, నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. డబ్బులు వద్దునా, మీ తరపున బస్సులు పెట్టండి, వాళ్ళకి మీ ఎంత అయితే నేను చెప్తాను, వాళ్ళకి మీరు అమౌంట్ ఇచ్చేయండి అంటే నా తరపున 2 బస్సులు పెట్టండి అన్నారు. అంటే మా ఫ్రెండ్స్ తరపున 8 బస్సులు పెట్టినారు. మిగిలిన బస్సు నేను పెట్టుకున్నా. 8 బస్సులు పెట్టినారు, మిగిలిన బస్సు నేను పెట్టుకునేసి పిలుచుకొని పోయినాను 11 బస్సులు. ఇప్పుడు మీకు కొద్దిగా ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ఏమంటే ఇప్పుడు గంటావూరు మురుగన్ అనేది ఒకప్పుడు చాలా చిన్న వ్యక్తి, ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇతను ఇంకా ఏదేదో చేస్తా ఉన్నాడు అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఏదో మార్గాల నుంచి వస్తూ ఉంది, దీనికి ఆ డబ్బుల్ని ఇట్లా డైవర్ట్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఒకడే సంపాదించినాను అనుకోండి. ఈరోజే నేను ఒకటి సంపాదించినప్పుడు నేను ఒక 100 రూపాయలు సంపాదిస్తాను, దేవునికి ఒక 10 రూపాయలు పెట్టగలుగుతాను. ఏమంటే నాకు పెండ్లాం బిడ్డలు ఉన్నారు, మా చెల్లెలు ఉంది, మా చెల్లెలు బిడ్డలు ఉన్నారు. ఇంతవరకు నేను జనాలు అనుకోవచ్చు నేను ఇంత దేవకార్యం చేస్తానని అనేసి. మా చెల్లెలు అంత కొట్లాడుకుని వచ్చేసి 10 సంవత్సరాలు అయింది మా చెల్లెలు. ఇంతవరకు మా చెల్లెలు సొంత మిల్లు లేదు, బాడీ ఇంట్లో ఉండదు. గంటావూరులోనే బాడీ ఇంట్లో, నాకు సొంత మిల్లు ఉంది, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేసి మా చెల్లెలు బాడీ ఇంట్లో ఉండదు. ఈరోజు గంటావూరులో కూడా బాడీ ఇంట్లో ఉన్నది. గవర్నమెంట్ తరఫున ఏ ఇల్లులు మాకు రాలేదు ఇంతవరకు, ఎవరు కానీ ఇల్లులు ఇవ్వలేదు. మేము అర్జీలు రాసినాం, నా దగ్గర ఇంత అర్జీలు ఉండదు. 2002 నుంచి ఇంత అర్జీలు రాసి పెట్టినాం మేము, ఇంటి జాగా కోసం ఇంత అర్జీలు రాసి పెట్టినాం. ఎవరు మాకు ఇంతవరకు మాకెవరు ఇంటి జాగా రాలేదు. మేము ఈ ఇల్లు, నేను ఇప్పుడు ఉండే ఇల్లు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని నేను కట్టుకున్నా. నేను ఇల్లు కట్టుకొని ఇంతవరకు మా చెల్లెళ్ళకి ఇల్లు లేదు. నేను ఇంత సంపాదిస్తాను, నేను ఇంత చేస్తాను, కోట్లు ఖర్చు పెడతాను, డెవలప్మెంట్ చేస్తానంటే నేను మా చెల్లెళ్ళు ఏడన్నా నేను ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టచ్చు, బెంగళూరులో పెద్ద అపార్ట్మెంట్ కట్టచ్చు. నాకు ఈరోజు కోట్లు ఆస్తి ఉండదు అనుకోండి, మా చెల్లెల పేరు మీద పెద్ద అపార్ట్మెంట్ కట్టచ్చు. మా చెల్లెలు నేను బాడీ ఇంట్లో పెట్టాల్సిన అవసరం నాకు ఉండదు. మా చెల్లెలు నేను బాడీ ఇంట్లో, మా చెల్లెలు బాడీ ఇంట్లోనే ఉండదు. ఇప్పుడు కూడా గంటావూరులో బాడీ ఇంట్లో ఉండదు. సొంత మిల్లు అయితే మా చెల్లెలకి లేదు, మాకుంది, మా చెల్లెలకి లేదు. అనుకునేవాళ్ళు అనుకోవచ్చు యాడ్ నుంచి వస్తుంది, ఏముని వస్తుంది అనేసి. ఇప్పుడు మీరు మీ దగ్గర సాయం అడిగినప్పుడు, మీరు గుడికినే సాయం చేసేటప్పుడు దాన్ని నేను గుడికే ఖర్చు పెట్టాల. నేను సొంతానికి నేను ఎత్తుకొని నేను అనుకోండి, ఆ దేవుళ్ళు మమ్మల్ని చూసుకొని ఊరుకోరు. మిమ్మల్ని సాయం అడుగుతాను, నేను గుడి కడతా ఉన్నాను అనేటప్పుడు, సాయం అడిగినప్పుడు నేను ఫ్రెండ్స్ సర్కిల్ అడిగినప్పుడు గుడికనేసి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు యాడ్ నుంచే నా మీద నమ్మకంతో ఇస్తా ఉన్నారు. నమ్మకంతో వచ్చేటప్పుడు అది గుడినే ఖర్చు పెట్టాల. గుడికి ఖర్చు పెడితేనే అది నాకు ఇది. నేను సొంతంగా నేను చేస్తానంటే, నేను తప్పు చేసి ఎవరినైనా ఏమార్చి ఇప్పుడు ఆ జనాలు అనుకోవచ్చు యాడ్ నుంచి వస్తుంది, యాడ పోతా ఉంది, యాడ ఏమేమో చేస్తాననేసి చాలా మాటలు మాకు కూడా చెప్పినారు. నేను తప్పు చేసే మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ప్రెస్ ఇప్పుడు మొత్తం ఇంత పాపులర్ అయిందంటే అది మీ వల్లనే. కానీ ఇంత పెద్ద అయ్యింటే నేను ఏదో మూల తప్పు చేసి ఉంటాను కదా. ఖచ్చితంగా ఇప్పుడు అడ్రస్తో సగా మేము చెప్తా ఉన్నాం కదా, శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరు అనేసి కూడా మేము చెప్తా ఉన్నాం కదా. నేను తప్పు చేసింటే నా ఇంటికాడికి వచ్చింటారు కదా, వీడు నన్ను ఏమార్చేసినాడు, వీడు నన్ను ముంచేసినాడు, వీడు నన్ను నోరు కొట్టినాడు, వీడు పొలాన్ని చేసినాడు, వీడు ఇది చేసినాడు అనేది వచ్చి చెప్పచ్చు కదా. ఎవరు ముందుకు రాలేదు కదా. ఎవరైనా వచ్చి ఇప్పుడు మనం చెప్తే నేను ఎవరైనా బాధపడాల్సింది, ఎవరు చెప్పలేదు. నేను సంపాదించుకున్న అపార్ట్మెంట్లు ఏం కట్టుకోలే, దేవుని కార్యం అనేసి అడుగుతానని. అంటే నేను ఇండియన్లో ఎవరికి తెలియదు కదా. మీరు అడిగినారు ఓకే సార్, మంచి కార్యమే. కానీ ఇండియన్లో నేను సంపాదించుకొని నా సంసారమే నేను చూసుకొని, అంటే నాకు వచ్చే ఆదాయం చూసుకొని, నా పెండ్లాం బిడ్డని సాక్కున్నా, మా చెల్లెళ్ళని సాక్కున్నాను, దీన్ని కడుక్కొని పోతాను. అంటే గుడి బాధ్యతని వదిలేనప్పుడు నేను అడుగుతాను 10 మందిని, మా ఫ్రెండ్స్ సర్కిల్ అడుగుతాను. నేను గుడి కడతానని ఏదో సాయం చేయండి అనేసి. దాదాపు 10 మంది నాకు సాయం చేసిన వాళ్ళు కూడా వచ్చిపోయినారు. పర్వాలేదన్నా బాగా చేసిండారు నా అనేసి. ఈ అన్నదానం చేసేసి ఇప్పుడు మొన్న 70 మూట్ల బియ్యం పంపించినారు. 70 మూట్ల బియ్యం 10 టిన్ ఆయిల్ పంపించినారు. నేను ఈ అన్నదానం చేయకుండా నిలిపేసినాను అనుకోండి, వాళ్ళు ఎప్పుడో రోజు వస్తారు. నేను ఈరోజు ఈ ఫ్యాన్సీ చిల్లరంగడి పెట్టుకున్నాను, చిల్లరంగలు నేను అమ్ముకోవచ్చు బియ్యం. దాదాపు నేను ఓం శక్తి గుడి మాలేసుకొని వాళ్ళంతా భక్తుల్ని పిలుచుకొని పోయినాను. దాదాపు 97 మూట్ల బియ్యం ఇచ్చినారు వాళ్ళు. 97 మూట్ల ఆహార బియ్యము 97 మూట్లు ఇచ్చినారు. 97 మూట్ల బియ్యం ఇచ్చినారు. స్టోర్ బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు దాదాపు స్టోర్ బియ్యం మాత్రమే ఒక 30 మూట్ల బియ్యం ఇచ్చినారు. స్టోర్ బియ్యం వాడుతున్నాము. స్టోర్ బియ్యం ఇంకా ఉండదు 10 మూట్లు, దాదాపు ఇంకా 70 మూట్ల బియ్యం ఉంది.
నూనెలు ఉండాది, మసాలా ఐటమ్ ఉండాది. నేను ఇది వాళ్ళ గుడికి ఇచ్చినప్పుడు నేను గుడికే కదా ఖర్చు పెట్టాలని, నేను ఎత్తుకుని బయట ఎత్తుకుని అమ్ముకుంటే మళ్ళీ నాకు వాళ్ళ మర్యాదగా వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఇది ఉండదు కదా. ఫైనల్గా రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉందా? దానికోసమే ఈ కోణం జరుగుతూ ఉందా? రాజకీయాలకి ఇప్పుడు మనకి రాజకీయం పైన అయితే 99% అయితే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకప్పుడు ఉండింది, తప్పు చెప్పకూడదు, ఒకప్పుడు ఉండింది. నేను ఈ ఇల్లు కట్టినప్పుడు నన్ను వచ్చి అందరూ ఆపినారు. నేను ఈ ఇల్లే కట్టుకునింది, నేనేమి కబ్జాలు చేయలేదు, దొంగతనం చేయలేదు, మానభంగం చేయలేదు, దొంగలు ఇచ్చలే, ఏమీ చేయలేదు. ఇల్లు కట్టినప్పుడు చాలా మంది వచ్చి ఆపినారు. దాల్బంధనం సరిలేదనేసి చెప్పినప్పుడు చాలా మంది వచ్చి ఆపినారు. రోజు వచ్చేవాళ్ళే, రోజు పని కూడా నిలిపేసినారు. పని కూడా నిలిపేసి ఇచ్చేసినప్పుడు అప్పుడు అనుకున్నా నేను, అంటే మనము ఒక పొజిషన్, అంటే నేను ఎవరు తెలీదు, నేను ఒక పొజిషన్లో ఉంటే ఎవరు మనల్ని అడగతారా? ఎవరు అడగరు. మనము అన్ని మనకి మంచి చెడు తెలుదు. ఇప్పుడు మనం ఇల్లు కడతామనుకోండి, నాకు మంచి చెడు తెలుదు. ఎవరి దగ్గర పోయి ఏం తీసుకోవాలా, వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలనో, పర్మిషన్ తీసుకోవాలనో, లేదు వాళ్ళ దగ్గర మున్సిపాలిటీ దగ్గర పోవాలని ఆ విషయం నాకు తెలియదు. నేను ఏదైనా 10-20 ఇండ్లు ఏడైనా కట్టి ఏదైనా వదిలింటే నాకు ఇది వచ్చింది, ఏం తెలియదు. కాబట్టి మనం ఏమన్నా రాజకీయ లేకపోతే దీన్ని అన్ని మనం తెలుసుకోవచ్చు అనేసి ఉన్నాను. కానీ ఆ గంగమ్మ తల్లి నన్ను అంత దూరం అయితే పిలుచుకొని పోలా. ఆ గుడి, గంగమ్మ గుడి తరపున ఇప్పుడు 2025 మేలు నాకైతే అప్పచెప్పినారు. అప్పచెప్పినప్పటి నుంచి ఈ రాజకీయమే మనకి వద్దు. మన ప్రాణం ఉండే వరకు దేవుళ్ళకి సేవలు చేస్తాం. మన వల్ల కాలేదా, మనకి ఇంతకుముందు అప్పచెప్పినారో లేదు ఇంకెవరైనా వస్తారో వాళ్ళకి అప్పచెప్పేస్తాం, చేసుకో. మనం ఉండే వరకు మనం ఏం చేసినామనేసి వాళ్ళకి నిరూపించాలని దానివల్లనే ఈ ప్రయత్నం ఎత్తుకొని నేను చేసుకొని పోతా ఉన్నాను. ఇప్పుడు కూడా అన్నదానానికి ఇప్పుడు సాయం చేస్తానే ఉంటారు. అంటే ఇక్కడ గుడి ఉండాది, మనకి ఇప్పుడు తిరుమలకి కూరగాయలు పోతా ఉంటుంది, నీకు తెలుసు. 24 hours అన్నదానం జరుగుతూనే ఉంటుంది, కూరగాయలు పోతానే ఉంటుంది. కూరగాయలు ఎవరు నిలిపే వాళ్ళు ఎవరు ఉండదు. ఖచ్చితంగా ఎవరు, నేను కూడా తీసి ఇచ్చినాను ఒక బండి, నేను కూడా మొక్కున్నాం కాబట్టి తీసిచ్చినాం. అంటే తిరుమల ఆడ ఉండేది పబ్లిక్ అయితేనే కదా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తారు. దాతలు ఆడ ఉంటేనే కదా ఎవరైనా వచ్చి సాయం చేస్తారు. నాకు చాలా మంది కూడా అడిగినారు, ఏమన్నారంటే మీకైతే తెలిసే తెలియదేమో కాను, మొత్తం ప్రెస్ వాళ్ళందరూ మొత్తం గంటా ఊర్లోనే ఉండారు, నువ్వేమో వాళ్ళకి ఏమో డబ్బులు కట్టలుగా ఇచ్చేస్తావా అనేసి కూడా నన్ను అడిగినారు. నన్ను వచ్చి అడిగినారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పినాను, వాళ్ళకి లక్షలుగా ఇస్తే 18,000 రూపాయలు ఫోన్ ఎత్తుకొని నా దగ్గర వీడియోకి రారండి. నేను 20,000 రూపాయలు ఫోన్ ఎత్తుకొని నా దగ్గర వీడియో తీసేదానికి రారు వాళ్ళు. నేను లక్షలు ఇస్తే ఐఫోన్ తీసుకుంటారు, 2 లక్షలు ఇచ్చి ఐఫోన్ తీసుకొని ఇంకా క్లారిటీగా వస్తుంది. అంటే నేను ఈ మీడియాల గురించి ఏం తెలియదు. నేను కూడా ఇప్పుడు ఫోన్ తీసుకుంటా అంటే ఫోటో హైలైట్ గా రావాలని చూసుకుంటాను. నేను హైలైట్ గా రావాల ఫోటో, కానీ మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటాను. అలాంటినప్పుడు ఒక 18,000, 20,000, 12,000 రూపాయలు సెల్లు కూడా ఎత్తుకొని నా దగ్గరికి రారు. నేను లక్షలు ఇస్తే వాళ్ళు అభిమానంగా వస్తున్నారు, వచ్చి వాళ్ళు పోతున్నారు. కానీ వాళ్ళు నేను పెట్రోల్కి 500, 1000 ఇస్తే కూడా వద్దునా, మీరు మంచి కార్యం చేస్తున్నారు, మీతో పాటు ఆ పుణ్యం కూడా మాకు దొరుకుతుంది అంటారు వాళ్ళు. ఆ పుణ్యం కూడా మేమేం పెట్రోల్ బిల్లు ఏం రాలేదు, నా ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కేస్తుంది, కరెంట్ ఏమి మామూలు వచ్చేది ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కరెంట్ బిల్లు, మేము కట్టుకుంటాంనా, నువ్వు మంచి కార్యం చేస్తున్నావు, మీకు నేను సపోర్ట్ చేయాల, మేము సపోర్ట్ చేస్తే మీరు ఇంకో కొంచెం మంచి కార్యం చేస్తాం, ఆ పుణ్యం మాకు దొరకని అనేసి మాకు మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసినారు. అంటే మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళ మీద నా దగ్గర వచ్చి ఇంతలో చేసినారు. మామూలుగా ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే నాకు ఈ జనవరి 1కు దాదాపు 2-3 మంది వచ్చి అడిగినారు, ఈ క్యాలెండర్లు వేయల్లా, ఒక 10,000కి అయినా 20,000కి అయినా అనేసి. కానీ ఈ సంవత్సరం వచ్చి ఎవరు అడగలేదు. నేనైతే వాళ్ళని అడిగినాను, ఏమన్నా పోయిన సంవత్సరం మీరు తీసుకున్నారు, ఈ సంవత్సరం ఎందుకు నా క్యాలెండర్తో ఏముంది, నా ఈరోజు వేసేస్తే పేపర్లే కదనా, రేపు సంవత్సరం ఎత్తేస్తాము, మీరు నాకు 10,000 ఇస్తారు, నేను దాదాపు నువ్వు ఆ 10,000 పెట్టుకుని ఒక 50 మందికి అన్నదానం చేస్తే వాళ్ళు కడుపు నిండుగా తింటారు, నా పుణ్యం మాకు దొరుకుతుంది నా అన్నారు. ఆ క్యాలెండర్కి వాళ్ళు అంత మంచి మాట వాళ్ళు చెప్పినారు. వాళ్ళు మాకు సంతోషమే కదా, అట్లా మాకు సపోర్ట్ చేస్తే మాకు సంతోషమే కదా. అంటే ఈ జనాల మధ్యలో ఏమంటారు, అందరూ ప్రెస్ వాళ్ళు ఆడికి వెళ్ళిపోతున్నారు, ఏమో ఇచ్చేస్తున్నారు, కట్టలు చేస్తానంటే నేను చెప్పినాను, మొబైల్ కదా, చిన్న మొబైల్ కతే, అంటే మామూలుగా మనం చెప్పేవాళ్ళు చూసింటారు, వాళ్ళు మొబైల్ చూసింటారు ఎంత మొబైల్ రేట్ అనేసి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నారు, మొబైల్ వాడుతాను తెలుసు.
నేను లక్షలు ఇస్తే మంచి ఫోన్ తీసుకోవచ్చే. ఒకరికి మించిన వాళ్ళు ఒకరు వీడియో తీసుకుంటారు కదా. అప్పుడు నాది బాగొస్తుంది, నాది బాగొస్తుంది. లేదు వాళ్ళు ఏమైనా చేసుకుంటారో లేదే, ఏమీ లేదే. వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లే ఉండారు. అంటే నేను సపోర్ట్ చేసినాను, మీతో నువ్వేమో చేస్తున్నావు అందుకే నీ దగ్గరకు వస్తానంటే అంటే వాళ్ళపైనే మనం వాళ్ళ మీదే వాళ్ళు ఇంతలు వేసుకుంటా అంటే మన మీద ఏరు అనేసి గ్యారెంటీ ఏముంది? అన్నగారు, గంగమ్మ గుడిని ఇంత డెవలప్ చేశారు కదా, అప్పు చేశానంటున్నారు కదా, దాని వివరాలు చెప్పండి. అవును, అప్పు చేసినాము. ఇప్పుడు సోళమండలం ఫైనాన్స్ ఉంది. మన సోళమండలం ఫైనాన్స్లో 20 లక్షలు అప్పు చేసినాను, నా పేరు మీద అప్పు ఉంది. మళ్ళీ శ్రీరామ్ సీడ్స్లో 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. మళ్ళీ మహేంద్రాలో 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. దాదాపు అప్పు మాత్రమే మన బ్యాంకులో 40 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఈ 40 లక్షలు నా పేర్లోనే ఉండాలి. 40 లక్షలు జనాలు మాట్లాడుకోవచ్చు, కోట్లు వస్తుంది చేస్తా ఉన్నాడు, ఏమో చేస్తున్నాడంటే ఇక్కడ మనం ఏమి చేసింది లేదు. అంటే ఉండే గుడిని పాత గుడినే, ఇది పాత గుడినే మారేమ్మ గుడి ఉన్నింది, మన గంగమ్మ గుడి ఉన్నింది. దీన్ని మనం ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ వాళ్ళు వంట చేసే కాడ రూమ్ కూడా పొంగలు పెట్టేదానికి అనేసి వేసినారు. దానికి మనం సీట్లు వేసి ప్లాస్టింగ్ చేసినాము. దాని గిరిల్స్ కూడా పాత గిరిల్స్ అనమాట, వీళ్ళది ఈడ ఉన్నింది పాత గిరిల్స్. మనం అభివృద్ధి గంగమ్మ గుడి అభివృద్ధి చేసినామంటే అమ్మోరిది విగ్రహాలు కట్టినాము. మళ్ళీ సిరుసు పెడతాం, ప్రతి ఒక్క గంగ పండగ సిరుసు పెడతాం. దాన్నే కొంచెం ఆల్టరేషన్ చేసి ముందర సీట్లు వేపించాం. మనం అభివృద్ధి అంటే ఇట్లే చుట్టూ కాంపౌండ్ వేసినాం. ఆల్రెడీ కాంపౌండ్ కూడా ఇంతకుముందు రాయిలు అంతా దించి పెట్టేసినారు. సిమెంట్ రాయి దాదాపు ఒక 4 రాయిలు అంతా దించి పెట్టేసినారు. మిగిలింది మనం వేసుకొని ఇది చేసినాం అంతే. అంటే అన్నదానం జరిగితే గుడి కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఫస్ట్ అయితే మేమే చేసినాం. అంటే ఫస్ట్ అయితే నేను ఒకరే చేసినప్పుడు ఫస్ట్ 5 కేజీలు బియ్యం వేసినాను, మళ్ళీ 10 కేజీలు వేసినాను, మళ్ళీ 20 కేజీలు వేసినాను. ఇంకో మంచి నాకు సపోర్ట్ చేసినప్పుడు 30 కేజీలుగా వేసిన. అన్నా నేను కూడా ఒక 2000 రూపాయలు ఇస్తాను ఏనా అన్నదానం అనేటప్పుడు. అంటే ఒక మంచి నా చెయ్యి పెట్టినప్పుడు 30 కేజీలు బియ్యం వేసినాను, ఇంకో మంచి చెయ్యి పెట్టినప్పుడు 50 కేజీలు బియ్యం వేసినాను. ఇట్లా 10 మంది నా చెయ్యి పెట్టినప్పుడు ఈరోజు ఒక 75 కేజీలు బియ్యం వేస్తాం. అంటే ఎవరైనా చెయ్యి పెడితేనే మేము వేస్తాం. నా సొమ్మత అయితే 5 కేజీలు 10 కేజీలు వేసుకొని పోతా ఉన్నాం. అంటే మంచి కార్యం, అంటే అన్నదానం చేసేది అనేది మంచి కార్యం. అన్నదానం చేస్తేనే ఆ గుడికి పేరు వస్తుంది, ఒక మంచిది అనేసి వస్తుంది. కాబట్టి మనం చేసినాము. దాదాపు నాదైతే 40 లక్షల రూపాయలు అప్పు ఉండాలి. అప్పుతోనే ఇచ్చేస్తాం, సంపాదిస్తాం. ఏదో నా వల్ల అయిన కాడికి నేను గుడికి పెడతాను, నేను సంపాదన. మిగతా నా అప్పులు కట్టుకొని నా ఫ్యామిలీ ఏమో నేను చూసుకుంటున్నాను. చెప్పొచ్చు, చెప్పేవాళ్ళు కోట్లు ఉండాలి, ఏమో చేస్తాడు, ఏమో వచ్చేస్తుంది అంటే ఏం వచ్చేస్తుంది? నేనైతే ఏమి పెద్ద బిల్డింగ్లు, మీకు స్టార్టింగ్ చెప్పిన పెద్ద బిల్డింగ్లు ఏమి చేసిందిలే. మా చెల్లెలకి ఇంతవరకు సొంతం ఇల్లు లేదు. మా చెల్లెలు కూతురు ఇప్పుడు పెద్ద మనిషి అయిపోతుంది. మంచి చెడ్డది ఏమీ లేదు మాకు మంచి చెడ్డది ఏమీ లేదు. ఏమీ లేకుండానే మన మీద ఇట్లా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే ఇది ఏం జరుగుతుంది చూడాలి. మెయిన్ చూసేసి మనం మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇది ఏం జరుగుతుంది? గుడి అభివృద్ధి అంటే చిన్న పనులు మనం దేవుడిని కట్టేసి ఇది వేసినది అభివృద్ధి కాదు. మనము అన్నదానం 10 మందికి అన్నదానం పెడతా అంటే నేను ఫస్ట్ మీకు 5 కేజీలు చెప్పినాను. ఇప్పుడు 10 మంది నా చెయ్యి పెట్టినప్పుడు 70 కేజీలు పోతుంది. ఈ పౌర్ణమి పూజ, అమావాస్య పూజ కూడా చాలా మంది తమిళనాడులో సాయం అడుగుతాను నేను. వాళ్ళు 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. ఒక మనిషి నేను పూలు తీసేస్తాను అంటారు, ఇంకో మనిషి నేను చీర తీసేస్తాను అంటారు, ఇంకొక మనిషి నేను కర్పూరం తీసిస్తాను అంటారు, ఇంకో మనిషి నేను టెంకాయ తీసిస్తాను అంటారు, ఇంకో మనిషి మా ఇల్లు కట్టిన మేస్త్రి మనం ఈడేవైన లోకల్ ఆయన అందరికి తెలుసు, ఆయన నరేష్ అనేసి. ఆయన మన పౌర్ణమి పూజకి అయితే దాదాపు 2 మూటలు బియ్యం ఎత్తుకొచ్చి ఇచ్చేస్తాడు, 2 మూట పూలు ఎత్తుకొచ్చి ఇస్తాడు. డెకరేషన్కి ఫ్రీగా ఉచితంగా ఇస్తాడు. చెండు మల్లి పూలు 2 మూటలు పూలు ఎత్తుకొచ్చి ఇచ్చేసినా డెకరేషన్ చేయనా అంటారు. అంటే వాళ్ళు అభిమానంగా తెచ్చిస్తున్నారు. మనం ఈ రకంగా మనము పోతా ఉన్నాం అంతేనేమో. కానీ నేను ఇప్పుడు కూడా అప్పులోలుగానే ఉన్నాను. అప్పులోలు చెప్పేవాళ్ళు చెప్తారు మనం ఉండాదా లేదా అనేసి. కానీ మనకుండేది, నాకుండే కష్టము, నాకుండే బాధ నాకుదా తెలుసు. నాకు బాధ ఉంది, నేను బయట ఏదని తెలిసి నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేదు. నా సొంతం నా కష్టంతో నేను బతుకుతా ఉన్నాను. గుడి విషయం అంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ అడుగుతా. నేను చేసేవాడైతే డైలీ చేయొచ్చు. గుడి అయితే బయట ఏదైనా కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర సొంతం డబ్బులు నిందనుకోండి, ఏమన్నా ఒక 5 ఎకరాలు ల్యాండ్ తీసేసి నేను పెద్దదిగా కట్టుకోవచ్చు కదా గుడిని. జనాలు ఇప్పుడు మనం చెప్తా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు ఓకే సార్, నేను దీన్ని ఎత్తుకోమని నేను కరిగిచ్చల్లా,
మీరు ఏమేమి చేస్తా ఉన్నారు అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు. ఇట్లా అనేటప్పుడు నేను ఏదన్నా 5,000 పెద్ద ఇది తీసుకొని ఆ రకంగా నేను ఉపయోగించుకోవచ్చు కదా. ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా. ఈ పాత గుడిని నేను డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నా 5,000 నేనే సొంతంగా నా పేర్లో జాగా తీసుకొని, నా దగ్గర అంత డబ్బులే కానీ ఉంటే నేను సొంతగా ఏదో ఒక జాగా తీసుకొని నేను గుడి రకంగా నేను ఎత్తుకొని పోవచ్చు కదా ముందరికి, అన్ని ఇది చేసుకొని. నేను అట్లా చేయలేదు కదా. నా సోమత ఎంత ఉంటే అంత చూసుకొని పోతా ఉన్నాం. మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా? అర్థం కాలేదు. అంటే గంటావూరు గంగమ్మ గుడిని మరింత అభివృద్ధి చేసేదానికి ముందస్తు ప్రణాళికలు అంటే ఇంకా ఎంత ఏదన్నా ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ అయితే దాన్ని అయితే ఏం చేయలేం. అంటే మెయిన్ ఏమంటే పైన లైన్ పోతుంది, వీడికి అభివృద్ధి అంతే అయిపోయింది. దాన్ని మనం ఏం చేసిన పైన లైన్ పోతుంది, దాన్ని మనం ఏమాత్రం అభివృద్ధి అయితే చేయలేము. ఉన్నిన కాడికి అభివృద్ధి అయిపోయింది. ఉన్నిన కాడికి మన వల్ల అయిన కాడికి మనం డెవలప్మెంట్ చేసినాము. దీన్ని ఇప్పుడు ఈసారి గంగ పండుగ అయిపోతే కుంభాభిషేకం చేసి ఉండే గుడినే డెవలప్మెంట్ చేసుకోవాలంతే. అభివృద్ధి అయితే చేయలేము, అభివృద్ధి అయిపోయింది. దీని మీద మనం ఏమైనా చేయాలంటే పైన లైన్ ఉంది, ఈ లైన్ పెద్ద లైన్ ఉంది కాబట్టి దీన్ని మించి మనం ఏం చేయలేం, అయిపోయింది అంతే. దీనికి ఎత్తుకొచ్చి ఎవరైనా నేను కోట్లు పెడతాను, నేను 50 లక్షలు పెడతాను, 60 లక్షలు పెడతాను కూడా ఇది ఏం లేదు పెట్టేదానికి. ఇదైతే ఏమీ లే. మేము అందుకే మీడియా ముందర మేము చెప్తా ఉంటాం, మాకు దాతలు వచ్చి ముందర మేము విగ్రహం చేయాలా, మేము కలశం పెట్టాలా, మేము ఇది చేయాలా, మాకు వచ్చి ఎవరైనా దాతలు ముందుకు రండి అనేసి అయితే మేము చేయలేదు. మేము మీడియా వాళ్ళ ముందర ప్రతి ఒక్కసారి చేస్తాము. మంగళవారం శుక్రవారం అన్నదానం జరుగుతుంది. మీ వల్ల అయిన సాయం దాతలు వచ్చి ఆ సాయం చేసుకో, మీ తరఫున 100 మంది అన్నం భోజనం చేస్తారనే ఒక దీంతోనే చెప్తాం. ఏమంటే ఇది ఏం పనులు లేదు. ఏమైనా పని ఉంటే దాతలు వచ్చి ఏదైనా 10,000 20,000 చేస్తే దీన్ని ఏమైనా మనం చేయొచ్చు. దీన్ని ఏం అభివృద్ధి ఏమి ఉండిన కాడికి అభివృద్ధి అయిపోయింది. కొన్ని చీటీలు వేసినాము, దాన్ని ఎత్తి కొన్ని ఉండే పనులంతా కొంచెం క్లోజ్ చేసినాము. ఇంకా పెయింట్ వర్క్ ఉంది. పెయింట్ వర్క్ అంతా అందరూ మేము కలిసి 20 మంది కమిటీ మెంబర్స్ ఉన్నాము. 20 మంది మనకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. 20 మంది సపోర్ట్ చేస్తారు. 20 మంది తరపునే మనం ఏదైనా కానీ మనం చేసుకొని పోతా ఉంటాం. మనం సొంతది కాదు. నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, రేపు నేను తమిళనాడుకి వెళ్ళిపోవచ్చు. ఇది గ్రామ దేవత కాబట్టి మనం దాన్ని బాధ్యతలు మనకు అప్పచెప్పినాము. దానికి మనం దాన్ని కరెక్ట్గా చేసుకుని మనం పోతా ఉంటే వాళ్ళు నన్ను మత్తిచ్చి, నేను ఒక మనిషిగా అంటే నన్ను ఇంత మానభావం చేసి నన్ను ఒక మనిషిగా భావించి ఇచ్చినారు ఆ 20 మంది నాకు చైర్మన్ ఇది అనేసి. అది వాళ్ళు ఏమైనా తప్పు చెప్పుకోవచ్చు, బయట పోయి ఏమైనా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, 10 మంది మాట్లాడుకొని. మాకైతే మా మనసులో అయితే ఏమీ లేదు. మేమంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నాము. ఎవరిని ఆడగాని నేనైతే తప్పుగా మాట్లాడను. నాకు బాధ్యతలు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన నా మనసు తృప్తి నా వల్ల అయిన కాడికి నేను చేస్తాను. అభివృద్ధి అంతా అయిపోయింది. ఇంకేమి అభివృద్ధి వచ్చి ఇంకేం చేయలేము కూడా. ఉండే పెయింట్ వర్క్ ఉంది, కుంభాభిషేకం ఉంది, గంగ పండుగ అయిపోయినాక అంతే. ఉండేది డెవలప్మెంట్ చేసుకోవాలి గుడిని అంతే. అంటే డెవలప్మెంట్ అంటే పూజలు జరుగుతా అంటేనే గుడి డెవలప్మెంట్ అవుతుంది. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రజలకు మాకు అందరికీ మీ అనుభవాలను పంచుకునే దానికి కృతజ్ఞతలు. థ్యాంక్స్. పలమనేరు ప్రజలకి సుపరిచితుడు డాక్టర్ మురుగన్ గారితో మన ముఖాముఖి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ఆయనకి డాక్టరేట్ వచ్చిన దానికి పలమనేరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ అసోసియేషన్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే.